ఆగాకరకాయ సీజన్ బట్టి దొరికే కూరగాయలలో ఆగాకరకాయ ఒకటండి. ఇది మరీ చిన్న పీసెస్లా కాకుండా 1-4 పీసులు చొప్పున కట్ చేసుకోండి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్, ఐరన్ కంటెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ముందుగా ఒక కడాయిలో ఆయిల్, పోపు దినుసులు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి అవి బాగా వేగాక అందులో ఈ ఆగాకరకాయ ముక్కలను వేసి కొంచెం పసుపు, సాల్ట్ వేసి బాగా మగ్గనియండి. మూత తీసి చూస్తే ఇందులో వాటర్ కంటెంట్ బయటకు వచ్చి కర్రీ సగం వరకు కుక్ అయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకొని కొంచెం వాటర్ వేసి మూత పట్టి ఒక అరగంట సేపు కుక్ చేసుకోవాలండి. ఆగాకరకాయలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ లివర్లోని ఫ్యాట్ కంటెంట్స్ని క్లీన్ చేసి లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇవైతే మా మావయ్య గారు మా పొలంలో పండించిన ఆగాకరకాయలండి. చాలా ఫ్రెష్గా దొరికాయి మాకైతే. ఈ సీజన్ బట్టి మా మావయ్య గారు ప్రతి సంవత్సరం ఆగాకరకాయలను పండిస్తూనే ఉంటారండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.